దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక సర్వోన్నతమైనటువంటి విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటంటే, పరిశుద్ధమైనటువంటి దేవుడు మానవునితో మాట్లాడుతాడా అనేది ఒక అంశం. సర్వోన్నతమైన దేవుడు మానవునితో మాట్లాడగలడా అనేది నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రశ్న. అయితే నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా నిండి ఉన్నటువంటి దేవుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు ప్రతి ఒక్కరితో కూడా ఓ మంచి స్నేహితుడు మాట్లాడినట్లు మాట్లాడతాడు. ఇది నిజం, సత్యం. ఎందుకంటే మానవునిని ఎంతగా దేవుడు ప్రేమించాడు అంటే అది మాటలలో వర్ణించలేనంత ప్రేమ. ఆదాము గారితో ప్రతిరోజు కూడా ఓ మంచి స్నేహితుడు మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేవాడు. వారిని పలకరించే విధానంలో, బలపరిచే విధానంలో గాని చాలా గొప్పగా ఉండేది. అలా చూస్తూ ఉంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరితో కూడా దేవుడు మాట్లాడాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు, నడిపించాడు, నిలువబెట్టాడు. అంత గొప్ప దేవుడిని గురించి నేను మీకు తెలియపరుస్తున్నా. నిజంగా ఇటువంటి దేవుడు ఉంటాడా అని ఆశ్చర్యమేస్తుంది తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు ఎందుకు పనికిరాని మట్టి ద్వారా రూపింపబడిన మానవునితో ఇంత గొప్ప స్నేహమా? ఆశ్చర్యం కలుగుతుంది గదా! నిజంగా వర్ణించలేని విధంగా ఉంది ఆయన స్నేహం. మట్టి ద్వారా నిర్మించబడిన నాట నుండి నేడు పరలోక మహాపురములో సింహాసనం మీద కూర్చునే వరకు మనల్ని దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. కలల ద్వారా, దర్శనముల ద్వారా, వాక్యము ద్వారా నీకు ఏమి కావాలెనో దానిని నీకు అనుగ్రహిస్తాడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. అంత గొప్ప దేవుని గురించి మీకు తెలియపరుస్తున్నా. ఇప్పటికీ కూడా నిజంగా మేము దేవుని స్వరం వినలేదు అని ఎవరైనా అంటే ఖచ్చితంగా ఆ దేవదేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. ఎంత మధురంగా, ఎంత మాధుర్యంగా, ఎంత మహిమగా ఉంటదో మీకే తెలుస్తుంది. సర్వోన్నతమైన దేవుడు మీకు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.